ఈ బిస్మిల్లాబాత్ అనేది చాలా ఆరోగ్యకరం. తినటానికి కూడా చాలా సులభంగా జీర్ణమైపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని కూరగాయలతోనే గనక మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవటం చాలా సులభం. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది వారానికి ఒకసారి చేసుకోవచ్చు. కూరగాయలు తెచ్చుకున్న మర్నాడైతే మనకు అన్ని కూరగాయలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నయి వరకు పెడుతున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, టమాటా, బీన్సు, బీరకాయి, చిక్కుళ్ళు, బెండకాయలు, దోసకాయి, బీట్రూటు, ఇంకా సొరకాయి, ఇంకా అన్నీ కొంచెం కొంచెం సమపాలలో ఉండేట్టుగా చూసుకొని పెట్టుకున్న. వీటికి తోడు ఓ బంగాళదుంప, ఇంకా క్యాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా నా దగ్గర ఇప్పుడు లేవు. ఇక 2 గుప్పెళ్ళు బియ్యము, 1 గుప్పెడు పెసరపప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని, ఇంకా 4 బాదం పప్పులు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొబ్బరి, వీటన్నిటిని కూడా తరిగి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మన ఇష్టం. మనకి కావాలనుకుంటే వేసుకోవటం, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మామూలుగా మనం వెజిటబుల్ రైస్ చేసుకోవటానికి ఎట్లా అన్నీ రెడీ చేసుకుంటామో ఇది కూడా అంతే. ఇక నేను ఈ ముక్కలన్నీ కూడా, కూరగాయలన్నీ కూడా ముక్కలు కోసి పక్కన పెట్టుకొని, ఇందులో నాకు ములక్కాయ లేదు కనుక నా దగ్గర ములక్కాయ పౌడర్ ఉంది, అది పెట్టుకున్నాను. ములక్కాయ పౌడర్ ఎట్లా చేయాలో నా వీడియోలో ఉంది, చూసి తెలుసుకోండి. ఇక పుదీనా, కొత్తిమీర, వాటితో పాటు ఇక ఇప్పుడు కుక్కర్లో ఈ పెసరపప్పు, బియ్యం పోసి శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నా. అంటే కందిపప్పు అయినా వేసుకోవచ్చు, నేనైతే పెసరపప్పు వేసాను. పెసరపప్పుతో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఈ పప్పులోనే అన్ని కూరగాయలు వేసేసి దాంతోపాటు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని, ఒక 2 స్పూన్లు ములక్కాయ పౌడరు వేసేసాను. ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు, అంటే ఉప్పు తర్వాత చూసేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం బదులు పచ్చిమిరపకాయ ఉంది కనుక కారం చూసి తర్వాత వేసుకోవచ్చు. ఇక ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఇక కుక్కర్ వెయిట్ పెట్టేసి 4-5 విజిల్స్ రానిచ్చేసి తీస్తే చక్కగా బియ్యము, పప్పు, కూరగాయలు అన్నీ మెత్తగా ఉడికిపోయి చాలా బాగుంటుంది. ఇంకా వీటిని అటు ఇటు కలిపేసి, అంటే బియ్యము, పప్పు అంతా కలిసేట్టుగా కలిపి ఉప్పు చూసుకొని, ఉప్పు కొంచెం కారం కూడా పడుతుంది, కారం వేసాను. ఇక ధనియాలు, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఈ 2 వేసాను, మసాలా ఏమి వేయలేదు. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇక తాలింపు పెట్టేసి ఆ తాలింపు కూడా నేతి తాలింపు అయితే ఇంకా బాగుంటుంది. నేను నెయ్యే వేసాను. ఇప్పుడు ఎట్లా కావాలనుకున్న వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ రసం పిండి కలిపేసాను పులుపు కోసం. ఇంక దాంట్లోనే కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపేసి ఇంక గిన్నెలోకి మార్చుకుని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఆరోగ్యం కూడా.